అపవాది క్రియలు మీరు లయపరచుకుని యేసు నామములో ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుని యొక్క వాక్యము కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాము. ఆల్రెడీ టాపిక్ని డిస్క్రిప్షన్లో ఇవ్వడం కూడా జరిగింది. ప్రభు యొక్క ఆత్మలోనే స్వాతంత్రం. మరి కొన్ని దినాలుగా మనము ఈ స్వాతంత్రం గురించి మరి ఎందుకంటే ఈ యొక్క ఆగస్టు మాసంలో మనము బహుభయంకరమైన బానిసత్వంలో నుండి మన భారతీయులు విడుదల పొందుకున్నారు. బ్రిటిష్ వాళ్ళ యొక్క చేతుల్లో నుండి స్వతంత్రాన్ని తీసుకున్నారు. దానిని పురస్కరించుకుని ఈ యొక్క కొన్ని దినాలు మరి ఈ యొక్క స్వతంత్రం అనే దాని మీద గురించి ఎక్కువ మాట్లాడడం జరుగుతుంది. మన స్వతంత్ర భారతదేశము ప్రస్తుతం ఇక 2020లో ఏ రీతిగా ఉన్నది, అలాగే ప్రపంచంలో ఏ రీతిగా ఉన్నది, అలాగే మనం నిజమైన స్వతంత్రాన్ని అనుభవిస్తున్నామా, ఇంకాను బానిసత్వంలోనే ఉన్నామా, కొన్ని మాటలు కొన్ని రోజుల నుంచి ధ్యానం చేస్తూ ఉన్నాము. ఈ దినాన కూడా మరి స్వతంత్రం గురించే మాట్లాడుకోవడం జరుగుతుంది. ప్రభు నాకు ఇచ్చినటువంటి ప్రేరేపణ బట్టి, నాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి మరి ఈ యొక్క మాటలు మీకు తెలియపరచాలని ఎంతో ఆశ కలిగి ఉన్నాను. ఈరోజు యొక్క అంశము ప్రభు ఆత్మలోనే స్వాతంత్రం. చదువుదాం దేవుని యొక్క లేఖనాన్ని. అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి రెండో పత్రిక, అంత పరిశుద్ధ గ్రంథం ఉన్న వాళ్ళందరూ కూడా తెరిచి చూడండి. కొరింథీయులకు రాసినటువంటి రెండో పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చదువు. ప్రభువే ఆత్మ, ప్రభువే ఆత్మ, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యము ఉండును, అక్కడ స్వతంత్రము ఉండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఆత్మయ్య ఉన్నాడని అక్కడ రాయబడి ఉంది. ముందు ప్రభువే ఆత్మ, ఆయన ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వతంత్రం ఉంటుందని చాలా జాగ్రత్తగా గమనించండి. అక్కడ మనము నివసింపగలమని, ఆనందింపగలమని, సంతోషింపగలమని, స్వతంత్రతతో జీవించగలమని దేవుని యొక్క లేఖనం మనకు ప్రస్ఫుటంగా తెలియపరచబడుతుంది. ప్రభువే ఆత్మ. అందుకనే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అని రాయబడి ఉంది. దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. ఆయన ఆత్మస్వరూపుడై ఉన్నాడు, సత్యస్వరూపుడై ఉన్నాడు, ప్రేమస్వరూపుడై ఉన్నాడు. ఆయన ఇంతవరకు కూడా ఎవరిని కూడా చూడలేదు. ఆయన ఎంతవరకు కూడా ఎవరికి కనబడలేదు. కేవలం ఆయన వాక్కు ద్వారా అందరికీ ఆయన వాక్కు యొక్క ప్రత్యక్షతని అందరికీ అనుగ్రహించున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి, నా సహోదరుడా, ప్రభువే ఆత్మయ్య ఉన్నాడు. ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. రెండవదిగా చూసినప్పుడు ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వతంత్రం ఉంటుంది. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుంది? వేర్ ఈజ్ హోలీ స్పిరిట్? పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉంటాడు? చాలా జాగ్రత్తగా గమనించండి. దానికి కొన్ని రుజువులు, కొన్ని మాటలు చాలా ఉన్నాయి. కానీ మరి మనకు సమయం కొద్దిగా ఉంది కాబట్టి ఈ ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు మాత్రమే దాన్ని ధ్యానం చేసి దేవుని యొక్క వాక్యం నుంచి మనం విరమించుకుందాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవండి. మొట్టమొదటి, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. అయితే ప్రభు యొక్క ఆత్మ ఏ రీతిగా మన మధ్యలోకి వస్తుంది? దట్ ఈస్ ది ఇంపార్టెంట్. ద ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ప్రభు యొక్క ఆత్మ మన మధ్యలోకి ఎప్పుడు వస్తుంది, ఎక్కడికి, ఎలా, ఏ రీతిగా వస్తుంది? అది మనకి కావాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఏ రీతిగా మన దగ్గరకు వస్తుంది అన్న విషయాన్ని మనకి ధ్యానం చేసినప్పుడు ఆ ప్రభు యొక్క ఆత్మ మన దగ్గరకు వచ్చినప్పుడే మనం ఫ్రీగా మూవ్ అవ్వగలుగుతాం, మనం స్వతంత్రంగా ఉండగలుగుతాము, ప్రభులో ఆనందించగలుగుతాము, ప్రభులో సంతోషించగలుగుతాము, ప్రభు యందు జీవించగలుగుతాము. ఆ స్వతంత్రం లేకపోతే కనుక మనం ప్రభువునందు జీవించలేము. అయితే ప్రభు యొక్క ఆత్మ మన మధ్యలోనికి ఏ రీతిగా వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏ రీతిగా వస్తుంది అని మనం లేఖనం ద్వారా పరిశీలన చేసినప్పుడు మొట్టమొదటిగా చదువుతాము. కొన్ని మాటలు మాత్రమే, చాలా రుజువులు ఉన్నాయండి, కొద్దిగా మాత్రమే. మనకు సమయం తక్కువగా ఉంది కాబట్టి కొద్దిగా ధ్యానం చేద్దాం. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 13వ వచనం. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 13వ వచనం. మరియు నీ ఆయుధాలు కాక గసిక ఒకటి నీ దగ్గర ఉండాలి. నువ్వు బహిర్భూమికి వెళ్ళినప్పుడు దానితో త్రవ్వి వెనుకకు తిరిగి
కప్పివేయవలెను. చదవము. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాలెంలో సంచరించుచుండెను గనుక ఆయన నీలో అసహ్యమైనది ఏదైనా చూచి నిన్ను విడవకుండునట్లు నీ పాలెము పరిశుద్ధముగా ఉండవలెను. నీ పాలెం పరిశుద్ధం. అర్థమైంది కదండి? చాలా క్లియర్ కట్గా రాశాడు. దాని గురించి మనం అంతగా వివరించాల్సినటువంటి మాట అవసరం లేకుండానే అక్కడ దేవుడైనటువంటి యెహోవా మోషే గారికి ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో కొన్ని మాటల్ని, న్యాయవిధుల్ని, కట్టడల్ని అక్కడ చెప్పడం జరిగింది. అందులో ఒక మాట మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. నీ ఆయుధాలు కాకుండా, చాలా జాగ్రత్తగా గమనించండి, ఆయుధాలు పట్టుకుంటే దేవుడు మన దగ్గరికి రాడు. అక్కడ అంతేకానండి, నీ ఆయుధాలు కాకుండా, చాలా జాగ్రత్తగా గమనించండి. ఇదివరకు రాజులు లేకపోతే రాజ్యాలు యుద్ధాలకు వెళ్ళేవి, ఆ యుద్ధాల్లో ఆయుధాలు ఉపయోగించేవారు, వాటి వల్ల ప్రాణ నష్టం జరిగేది. ఆ రాజ్యాలు స్వతంత్రించుకునేవారు, రాజులు గెలిచేవారు, ఆనందించేవారు. తర్వాత అది వేరే విషయం. కాకపోతే దేవుని ఆత్మ మన మధ్యలోకి రావాలంటే నువ్వు ఈటి పట్టుకో, బళ్ళెం పట్టుకున్నా, డాలు పట్టుకున్నా, కిరీటాలు పెట్టుకున్నా, ఏది పట్టుకున్నా, నువ్వు ఉన్నవాడమైనా, ధర్మంతుడు అని, బంగారం ఉన్నా, వెండున్నా, ఏది ఉన్నా కూడా ప్రభువు నీ దగ్గరికి రాడు. ప్రభు ఆత్మ నీ దగ్గరికి రానే రాదు. ఎలా వస్తాడు ప్రభువుని ఆత్మ ద్వారా నీ దగ్గరకంటే అక్కడ ఒక రూపకాలంకారంగా, ఒక అలంకారంగా ప్రభువు చెప్పాడు. ఏ రీతిగా చెప్పాడంటే చాలా జాగ్రత్తగా ఏమండి, మనం అందరికీ ఆకలి వేస్తుంది, ఆకలి వేసినప్పుడు అన్నం తింటాం కదండి. మధ్యాహ్నం సమయంలో లంచ్ చేస్తాం కదా, మన రాత్రి కాలంలో సపోర్ట్ తీసుకోవాలంటే కనుక మళ్ళీ ఈ తిన్నది అరగాలంటే కనుక అడిగిన తర్వాత మనం ఏం చేయాలి, దీన్ని తీసుకెళ్లి బహిర్భూమిలోనికి విడిచిపెట్టాలి. అంటే కొత్తదైన ఆహారం లోపలికి రావాలంటే పాతదైన దానిని విడిచిపెట్టాలి. దానికి జాగ్రత్తగా వినండి. కొత్తదైనటువంటి పులిపిండి మీ మధ్యలోకి రావాలంటే పాతదైన పులిపిండిని మీరు విడిచిపెట్టాలి. కొత్తదైన పులిపిండి అనగా దేవుని యొక్క మనసు, దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క పోలిక మనలోనికి రావాలంటే పాతదైన ఆ పులిపిండి అంటే నీలో ఉన్నటువంటి దుర్గంధాన్ని, నీలో ఉన్న మలినాన్ని, నీలో ఉన్నటువంటి వ్యర్థాన్ని విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ గసిక తీసుకోమన్నాడు. అందుకని ఒక అలంకార రూపంలో చెప్పాడు దీని గురించి. గసిక తీసుకోమన్నాడు. గసిక తీసుకుని వాళ్ళు నువ్వు బహిర్భూమికి వెళ్ళినప్పుడు నువ్వు ఖచ్చితంగా మలాన్ని విసర్జిస్తావు. ఆనాటి దినాల్లో లెట్రిన్స్ లేవు. ఆనాటి దినాల్లో సుందరమైన లక్షలతో కూడినటువంటి బాత్రూమ్స్ అయితే లేవు. ఇప్పుడంటే ప్రభుత్వం వారు లోన్స్ ఇస్తున్నారు కాబట్టి చక్కగా కట్టుకోమని. ఎందుకనంటే ఆనాడు అంతా శుభ్రంగా ఉంది, ఆనాడు అంతా స్వచ్ఛంగా ఉంది, ఆనాడు అంతా కూడా చాలా పరిశుద్ధంగా పవిత్రంగా ఉండేది నేలంతా కూడా. ఇప్పుడు ఏమైపోయిందంటే అంతా కాలుష్యం అయిపోయింది, అంతా కలుషితం అయిపోయింది. మనిషి ఫ్రీగా తిరగాలన్నా కూడా ఎక్కడికి వెళ్ళా కూడా దుర్వాసనతోటి, దుర్గంధంతో ఉంటున్నాయి రోడ్లన్నీ కూడాను. ఆనాడు నేలంతా కూడా చాలా స్వచ్ఛంగా ఉండేది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గసికి తీసుకుని నీవు బహిర్భూమికి వెళ్ళినప్పుడు చేయవలసిన పని ఏంటంటే, నువ్వు బహిర్భూమికి వెళ్ళినప్పుడు చేయవలసిన పని ఏంటనగా నీవు ఆ గొయ్యి తీసి అందులోని బహిర్భూమిలోకి వెళ్ళి నీ మరణాన్ని అంతా విడిచిపెట్టి దానిని వెనక్కి తిరిగి కప్పేయాలి. ఎందుకు కప్పేయాలంటే దుర్వాసన, చెడు వాసన అనేది నీ పాడెంలో ఎక్కడ రాకూడదు. ఎందుకంటే నీ శత్రువుల నుంచి అనేకమైనటువంటి భార్య నుంచి నిన్ను విడిపించడానికి దేవుని యొక్క ఆత్మ నీ పాడెములో సంచరిస్తుంది. అర్థమైందండి? నీ పాడెంలోనికి యేసుక్రీస్తు ప్రభు ఆత్మ రావాలంటే, పరిశుద్ధాత్మ రావాలంటే, యెహోవా ఆత్మ రావాలంటే, ఆ జ్ఞానములకు వివేకములకు ఆధారముగా ఆత్మ నీ యొక్క పాళెములోనికి రావాలంటే కనుక నీ పాళెమంతా ఎలా ఉండాలంట? పరిశుద్ధంగా ఉండాలి. ఏంటి ఆ పాళెము? ఆ పాళెం ఇప్పుడు ఉందంటే ఇప్పుడు లేదు, అంతా కనుమరుగైపోయింది, నాగరికత మారిపోయింది, సాంప్రదాయాలు మారిపోయినాయి, సంస్కృతులు మారిపోయినాయి, అంతా కూడా కొత్త ఆకారాలు కనబడ్డాయి. ఇప్పుడు ఆ పాళెం లేదు. అలంకారంగా చెప్పబడినటువంటి ఆ యొక్క పాళెం ఇప్పుడు ఏమై ఉన్నదనగా మన యొక్క హృదయమై ఉన్నది. మన యొక్క హృదయమై ఉన్నది. నీ హృదయం పరిశుద్ధంగా ఉండాలి. ఇందులో దేవునికి అసహ్యమైనది, అపవిత్రమైనది ఏమీ ఉండకూడదు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు సువార్త ప్రకటించిన ప్రారంభ దినాల్లో ఒక అద్భుతమైన మాట చెప్పారు. ఏమనంటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారే దేవుని చూస్తారు. ఇట్ ఈస్ కన్ఫర్మ్డ్. ఎవరైతే ప్లేన్ హార్ట్,
హూఎవర్ హ్యావ్ ప్లేన్ హార్ట్ అంటే ఒక పరిశుద్ధమైన హృదయం, పవిత్రమైన హృదయం, నిష్కల్మషమైనటువంటి హృదయం ఎవరికైతే ఉంటుందో వారి మధ్యలోనికి ప్రభు యొక్క ఆత్మ వస్తుంది. వాళ్ళే స్వతంత్రులు అవుతారు. వాళ్ళు కాకుండా ప్రభు ఆత్మ లేనివాడు నా వాడు కాదు, వాళ్ళందరూ కూడా బానిసత్వంలోకి వెళ్ళిపోతారు. అంటే ప్రభు ఆత్మ మన మధ్యలోనికి రావాలంటే కనుక నీ పాళెము పరిశుభ్రంగా ఉండాలి. అంతే భక్తుడు అన్నాడు, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, వ్యాధితో నిండినటువంటి కపట కేంద్రమైనది. వ్యాధితో నిండిన ఓ పెద్ద కపట కేంద్రము. దాన్ని గ్రహించడం కూడా ఎవరికి కూడా సాధ్యమైనటువంటి విషయం కాదు. మనుషుని యొక్క జాడంట, మానవుని యొక్క వెళ్ళిపోయి ఈ లోపల రాకపోకలు ఏ విధంగా ఉంటాయంటే సముద్రంలో నావ యొక్క వాడ యొక్క జాడను ఎవడో కూడా తెలుసుకొనలేడు. అదే రీతిగా మనిషి యొక్క రాకపోకలు కూడా ఈ లోపల అలాగే ఉంటాయండి. ఈ లోకాన్ని దేవుడు స్త్రీతో పోల్చాడు. స్త్రీతో పోల్చి ఏమన్నాడంటే జాడ స్త్రీతో పోయే విధానం ఎలా ఉంటుందంటే సముద్రంలో ఓడ ఏ రీతిగా పోతే దాని జాడ ఎవరినో కనుగొనలేడు కదా, ఆ రీతిగా ఉంటుంది. లోకం యొక్క రాకపోకడం అంతా భ్రష్టు పట్టిన విధంగా ఉంటాయి, అంత దౌర్భాగ్యకరంగా ఉంటాయి, అంత మాయగా ఉంటాయి. ఏ రీతిగా అలుముకుంటాయో తెలీదు, ఎలా వస్తాయో తెలీదు, నీ పాళాన్ని ఎలా అపవిత్రపరుస్తాయో నీకే తెలీదు. విగ్రహారాధన చేయమంటుంది, లేకపోతే లేని సంస్కృతిని కల్పించమంటుంది, కల్పన కథల వైపు మొగ్గు చూపిస్తుంది, ఏంటి వ్యర్థమైన వాటిలో చూపిస్తుంది, లేదంటే నాస్తికత్వంలోనే తీసుకెళ్తుంది, లేదంటే ఇంకా వేరే నరహత్యం చేయమంటుంది, వేరే రీతిగా నేను లోకం తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. ఒక విలాసవంతమైన జీవితానికి ఆకర్షింపు చేస్తుంది. అలాంటప్పుడు ప్రభు యొక్క ఆత్మ మన మధ్యలోనికి రాదు, మన పాళెంలోనికి రానే రాదు. నీ పాళెంలోనికి రావాలంటే కనుక, నువ్వు విడిపించబడాలంటే కనుక, నువ్వు స్వతంత్రుడు కావాలంటే కనుక, నీవు ఉన్నటువంటి బానిసత్వం పోవాలంటే కనుక ఖచ్చితంగా నీ పాళాన్ని పరిశుద్ధపరుచుకోవాలి. మనం కూడా హార్పిక్కులతోటి, డెటాల్తోటి, లైజాల్స్ తోటి ఎలాగైతే మన లెట్రిన్స్, బాత్రూమ్స్ అన్నీ కూడాను మన హౌస్లన్నీ కూడా క్లీన్ చేసుకుంటామో మన హృదయాన్ని వాక్యం అనే డెటాల్తో కడుక్కోవాలి. యాంటీసెప్టిక్ లోషన్, వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ యాంటీసెప్టిక్ లోషన్. దాంతో మనం కడుక్కోవాలి. సాయిలన్ గారు ఒక అద్భుతమైన పాట పాడారు, నీ పాపం కడిగి యేసు రక్తం సాకలం అని సబ్బు ఉంటుంది. ప్రేమైనటువంటి దేవుని పెట్టారు. నీ పాళంలోనికి ప్రభు యొక్క ఆత్మ వచ్చి దిగి రావాలంటే కనుక మనల్ని మనము పరిశుద్ధపరచుకోవాలి. చదవండి ఒకసారి లేవీకాండం 11వ అధ్యాయము 44వ వచనం. లేవీకాండం 11వ అధ్యాయము 44వ వచనం కూడా మనం ఒకసారి చదివి జ్ఞానం చేస్తూ వాక్యాన్ని కొనసాగించుకుందాం. లేవీకాండం 11వ అధ్యాయం 44వ వచనం. నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులై ఉండునట్లు మీరు పరిశుద్ధపరచుకోవాలి. ఎలాగంట? మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి. అర్థమవుతుందండి? నేను పరిశుద్ధులను కనుక మీరు కూడా ఏమై ఉండాలంట? పరిశుద్ధులై ఉన్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలంటే కనుక నీ పాళెం అపవిత్రం కాకుండా చూసుకోవాలి, నీ హృదయము అపవిత్రమైన కాకుండా చూసుకోవాలి. అది వ్యాధితో నిండిన కపట కేంద్రము. అది ఏ వ్యాధితో ఉందో, వ్యభిచారం అనే వ్యాధితో ఉందో, మోసం అనే వ్యాధితో ఉందో, స్వార్థం అనే వ్యాధితో ఉందో, కృతజ్ఞత లేని భావం అనే వ్యాధితో ఉందో, పైకి భక్తికరమార్గా నటిస్తున్నామన్న వ్యాధితో ఉందో, రకరకాల వ్యాధులు వచ్చేసినాయి. మనిషికి అంతు చిక్కనటువంటి రోగాలు వచ్చేసినాయి. అలాగే హృదయం కూడా అనేకమైన వ్యాధులకు ఒక కేంద్రం అది. ఆ కేంద్రం నుంచి ఏదో ఒక వ్యాధి బయటికి వెళ్ళిందనుకో అది సమాజానికి ముప్పు కలిగిస్తుంది, సమాజానికి ప్రమాదాన్ని కలిగిస్తుంది, సమాజాన్ని చెరిపివేస్తుంది, సమాజాన్ని పాడు చేస్తుంది, సంఘాన్ని విధ్వంసం చేసేస్తుంది. సో ఈ వ్యాధులన్నింటినీ కూడా అణిచివేయాలంటే, ఈ వ్యాధులన్నింటికీ కూడా సంపూర్ణమైన స్వస్థత కలగాలంటే కనుక నీవేం చేయాలంట? దాన్ని పవిత్రపరచుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి. ఎలా పవిత్రపరచుకుంటావు, ఎలా పరిశుద్ధపరచుకుంటావు అంటే దేవుని యొక్క మాట ద్వారా మాత్రమే. దేవుని యొక్క ఆత్మ ఎప్పుడైతే నీలోనికి ఆవహిస్తుందో, నీలోనికి వచ్చి నిన్ను ఆవరింపచేసి నీలో అల్లాడుతుందో అప్పుడు నువ్వు పరిశుద్ధపరచబడతావు. అప్పుడు దాకా నువ్వు పరిశుద్ధపరచు. ఆ వ్యాధులన్నింటినీ కూడా విడిచిపెట్టాలి. ఆ యొక్క మనసు నీకు ఉండకూడదు. నువ్వు విడిపించబడక చూడు, నీ శత్రువుల నుండి నువ్వు విడిపించుటకు. ఎవరు నీ శత్రువులు? ఎవరు నీ శత్రువులు? పాకిస్తాన్లో ఉన్నవాళ్ళ, చైనాలో ఉన్నవాళ్ళ,
శ్రీలంకలో ఎల్టీటీ తీవ్రవాదులా, ఎవరు నీ శత్రువులు అని మనం లేఖనం ద్వారా పరిశీలన చేసినప్పుడు చదవండి ఒకసారి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు. చూడండి, మనం పోరాడేది శరీరతో. పూర్వమందు అంటే ఓల్డ్ టెస్ట్మెంట్, మోషే గారి గ్రంథాలు దాన్ని తోరా అంటారు. ఆ ఓల్డ్ టెస్ట్మెంట్లో అందరూ కూడా శరీరంతో పోరాడారు, రాజ్యాల కోసం పోరాడారు. ఏమండి, ఇప్పుడు మనం పోరాడేది ఏంటంట? మన ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. చూడండి, మనం శరీరంతో పోరాడలేదంట, ఆకాశ మండల వాయు దురాత్మల చేత మనము పోరాడుచున్నాము. అర్థమైందండి? దురాత్మలు ఉంటాయంటే చాలామంది దురాత్మ, దుష్టాత్మ, అపవిత్రాత్మ, లేకపోతే పరిశుద్ధాత్మ, కొంతమంది నాస్తికులు ఏమంటారంటే ఇవేమీ లేవంటారు. దేవుని వాక్యం సత్యమైనది. ఐఎమ్ ద ట్రూత్. సత్యం మనకు వెల్లడిపరుస్తుంది. దేవుని సమస్తమును కూడా కలిగించిన వాడు దేవాది దేవుడే. నువ్వు ఏ మనసు కలిగి ఉంటే ఆ సంబంధమైనవి నీ దగ్గరకు వస్తాయి, అంతే. సో నీవు ఏం చేయాలంట? పోరాడేది నీ శత్రువు నుంచి నువ్వు విడిపించబడడానికి. ఎవరు నీ శత్రువులు అంటే శరీరదారులు కాదు. శరీరులు నీ ఇప్పుడు అందరూ కూడా ఒక నినాదం విలపిస్తున్నారు. ఏమంటే మనం పోరాడేది రోగముతో కాదు, రోగముతోటి. ఇప్పుడేంటి, కరోనా వచ్చింది కదండి, దీనికి ఒక నినాదం పెట్టారంటే మనం పోరాడేది రోగముతో కానీ రోగితో కాదు. వారిని వివక్షతతో చూడకండి. ఇక్కడ అర్థమైంది మీకు ఈ మాట. నువ్వు పరిశుద్ధపరచబడాలి, పవిత్రపరచబడాలి, దేవుని యొక్క ఆత్మ నీలో సజ్జనం చేయాలి, నీలో అల్లాడాలంటే కనుక ఏ శరీరధారిని కూడా నువ్వు తోలనాడకూడదు, ఎవరిని కూడా ఏమీ అనకూడదు. అనకుండా ఉండాలంటే ఏం చేయాలి? ప్రభు ఆత్మ నీలో ఉండాలి. నీలో ఉండాలంటే ఏం చేయాలి? నువ్వు పోరాడేది శరీరంతో కాదు, అంధకార సంబంధము వాయుమండల దురాత్మలతో నువ్వు పోరాడుతున్నావు. కాబట్టి నీవు దేవుని యొక్క వాక్యం చేత నింపబడిన వాడమంటే కనుక దేవుని యొక్క ఆత్మ నీలో వచ్చి అల్లాడుతుంది, నిన్ను స్వతంత్రుడిగా చేస్తుంది, సకల విధములైన బానిసత్వాల నుంచి నీకు విడుదల అనుగ్రహిస్తుంది. నీ పాడెం పరిశుద్ధపరచబడ కాకుండా. అందుకే యేసుక్రీస్తు ప్రభు సువార్త ప్రకటించిన తొలినాడులో ఒక అద్భుతమైన మాట చెప్పారు. ప్రభువా ప్రభువా అన్నవాడు ఎవడు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించడంట. తన తండ్రి చిత్త ప్రకారం జరిగించేవాడు మాత్రమే. ఏంటి తన తండ్రి చిత్తము ఏనదంటే మనం అందరం కూడా పరిశుద్ధులు అవడమే. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ కనబడుతుంది. ఏమనంటే మీరు జారత్వములకు దూరంగా ఉండి పరిశుద్ధులగుటే దేవుని చిత్తం అని ఉంటుంది. అంటే మన పాడాన్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. ఏమంటే ఇల్లును శుభ్రపరచుకోకపోతే డస్ట్ అంతా ఉండిపోయి ఏమవుతుందంటే డస్ట్ అలర్జీ వచ్చేస్తుంది, సైనస్ ప్రాబ్లం వచ్చేస్తుంది, తుమ్ములు వచ్చేస్తాయి, దగ్గులు వచ్చేస్తాయి, వివిధమైన రోగాలు వచ్చేస్తాయి, బూజులు పట్టేస్తాయి. అంతా కూడా ఒక దెయ్యములు తిరిగేటటువంటి చోటు కింద మనకి కనపడుతుంది. చాలా జాగ్రత్తగా ఉంది. చదువుతూ మరొక మాట మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 43వ వచనం చదువు. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట తిరుగుచుండెను. విశ్రాంతి దొరకనందున నేను వదలే వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళేదని అనుకుని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 దెయ్యాలని వెంట పెట్టుకుని వచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా జాగ్రత్తగా ఉండండి మాటలో. ఇప్పుడు నువ్వు విడుదల పొందుకున్న తర్వాత మళ్ళా నువ్వు చేయవలసిన పని ఏంటంటే, దేవుడు నీ మీద కృప చూపించాడు, దేవుని ప్రేమ నీ మీద అపారంగా కుమ్మరించబడింది, ఆయన దయారసము కరుణా కటాక్షములు నీ మీద ఉన్నప్పుడు నీవు దేవుని యొక్క ఆత్మచేత నింపబడి ఉండాలి. దేవునికి అనుకూలమైన బ్రతుకును బ్రతకాలి. ఒక అపవిత్రాత్మ ఒక ఇంట్లో ఉంది,
ఆ ఇల్లుని విడిచిపెట్టేసింది. ఆ ఇంటిని విడిచిపెట్టేసిన తర్వాత అదంతా చాలా శుభ్రంగా ఉందంట, చాలా స్వచ్ఛంగా ఉంది. స్వచ్ఛంగా ఉన్నప్పుడు మరలా ఎందుకు వచ్చింది? మరలా ఎందుకు వచ్చింది అంటే నీవు ప్రభు యొక్క ఆత్మను విడిచిపెట్టేశావు, ప్రభువుని విడిచిపెట్టేశావు. నువ్వు ప్రభు ద్వారా ముందు మేలు పొందుకున్నావు, ప్రభు ద్వారా ఆశీర్వాదం పొందుకున్నావు, ప్రభు యొక్క కృపలో వర్ధిల్లావు. అయితే నువ్వేం చేసావు? విడిచిపెట్టేశావు. అపవిత్రాత్మ ఒక ఇంటిని ఎందుకు విడిచిపెట్టేస్తుంది? అక్కడ ప్రభు వస్తే, పవిత్రాత్మ అక్కడికి వస్తే, పరిశుద్ధాత్మ అక్కడికి వస్తే అపవిత్రాత్మ విడిచి వెళ్ళిపోతుంది. మరలా అపవిత్రాత్మ ఎందుకు వస్తుంది? నువ్వు పరిశుద్ధాత్మను విడిచిపెట్టేస్తే మళ్ళీ ఆ ఇంటికి పవిత్రాత్మ వస్తుంది. నీ పాళెంలోకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు, మరలా ఏం చేసావు? అంతరాత్మను అణిచేసి బాహ్యమైనటువంటి ఆత్మని అభివృద్ధి చేసుకుంటే మళ్ళీ అంతరంగంలోనికి ఎవరు వచ్చారంట? మళ్ళీ అపవిత్రాత్మ వచ్చింది. సో నీకున్నటువంటి స్వతంత్రాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు, దేవుడు నీకు ఇచ్చిన ఆనందాన్ని పోగొట్టుకున్నావు. మరి అక్కడ మొదటి స్థితి కంటే కడపట స్థితి మరీ ఎక్కువగా బాధగా ఉంటుందంట, అక్కడ ఘోరంగా ఉంటుందంట. నీ పాడెంలోనికి దేవుని యొక్క ఆత్మ రావాలంటే నువ్వు పరిశుద్ధపరచబడాలి. ఒకటి, నీ ఇంట్లోంచి అపవిత్రమైనది వెళ్ళిపోయినప్పుడు అందులో పవిత్రమైనవి రావాలి. ఉండకూడదు వెళ్ళిపోయింది, రావాల్సినవి రావాలి కదా. ఉండకూడదు వెళ్ళిపోయింది, రావాల్సినవి రాకపోతే కనుక రావాల్సినవి ఆగిపోయినాయి, రాకూడనివి వచ్చినవి. అప్పుడు నీ మొదటి స్థితి కంటే కడపట స్థితి మరింత ఘోరంగా ఉంది. ప్రభు అందుకే చెప్పుకున్నాడు, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడే స్వాతంత్రం ఉంటుంది, అక్కడే నువ్వు నిర్మలంగా బ్రతకగలుగుతావు, అక్కడే నీకు శాంతి సమాధానములు అనుగ్రహించబడతాయి. నీకు బానిసత్వం అనేది ఉండదు, నీ మీద ఎవరు అధికారం చేయరు, నీవే గొప్ప అధికారిగా ఉంటావు. అలా ఉండాలంటే నీ శత్రువులు నుండి విడిపించడానికి, నిన్ను బానిస కట్ల నుంచి విడిపించడానికి దేవుడు ఆత్మ నీలోకి రావాలంటే నీవు చేయవలసిందంటే నీ పాడని పరిశుద్ధపరచుకోవాలి. నీ ఇంటిని శుభ్రపరచుకున్న రీతిగా, నీ స్థలాన్ని శుభ్రపరచుకున్న రీతిగా, నీ శరీరాన్ని శుభ్రపరచుకున్న రీతిగా నీ హృదయాన్ని శుభ్రపరచుకో. అది వ్యాధితో నిండిన కపట కేంద్రము. నీకు స్వతంత్రం కావాలి, నువ్వు బానిసత్వానికి వెళ్ళిపోకు. ప్రస్తుతం అనుభవిస్తున్న ఈ బానిసత్వాన్ని నువ్వు స్వతంత్రం అనుకుంటున్నావు, ఇది నిజమైన స్వాతంత్రం కాదు. ఇది ప్రభు ఇచ్చేదే నిజమైన స్వతంత్రం. ఆయన ఆత్మ నీలోనికి రావడమే నిజమైన స్వాతంత్రం. చదవండి, దేవుని యొక్క ఆత్మ మన మధ్యలోనికి రావాలంటే ముందుగా మనం ఏం చేయాలంట? పరిశుద్ధపరచబడాలి. ఎలా పరిశుద్ధపరచబడాలి? దేవుని యొక్క మాటల చేత, దేవుని యొక్క ఆజ్ఞల చేత. ఆ ఆజ్ఞలను అనుసరించటే పవిత్రత. నెక్స్ట్ చదువుదాం, మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం. 18వ అధ్యాయం 20వ వచనం. ఎలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉంటారో అక్కడ నేను వారి మధ్యన ఉండునని చెప్పెను. చాలు. ఇప్పుడు దేవుని నమ్మిన బిడ్డలు కావు, దేవుని నమ్మని వారిని పక్కన పెట్టాలి. వారి గురించి మనకు ఆలోచన అవసరం లేదు. దేవుని నమ్మిన వారు కలుసుకుంటున్నారు, దేవుని నమ్మిన వారు కలుసుకుంటున్నారు. కలుసుకున్నప్పుడు దేవునికి స్తుతులు చెల్లిస్తున్నారా? ప్రస్తుతం దేవుని నామని గణపరుస్తున్నారా? దేవుని నామని హెచ్చిస్తున్నారా? దేవుని కీర్తన పాడుతున్నారా? దేవుని ఒక వాక్యం ధ్యానం చేస్తున్నారా? కాసేపు ప్రార్థన చేసుకుంటారంటే ఎవరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామం పేరట, ఏ నామమో పేరట కాదు. మనం కలుసుకునేవన్నీ కూడా మన వ్యాపారాల గురించి కలుసుకుంటాం, మన వ్యవహారాల గురించి కలుసుకుంటాము, లేకపోతే మనకు స్వలాభాపేక్షత మన స్వార్థం కోసం కలుసుకుంటాం తప్ప. కానీ ఎక్కడైతే దేవుని ఎరిగిన బిడ్డలు ఆయన నామం పేరట కలుసుకుంటారో అక్కడ ప్రభు యొక్క ఆత్మ ఉంటుంది. ఈనాడు దేవుని ఎరిగిన బిడ్డలు కలుసుకుంటే ఏమండి, ఈ కరోనా కాలంలో, కరోనా కష్టకాల సమయంలో ఎవరు కూడా స్వేచ్ఛగా ఆరాధించుకోవడానికి అవకాశం కనబడట్లేదు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా చాలామంది ఆన్లైన్ కాన్ఫరెన్స్లో మాట్లాడుకుంటున్నారు. కనీసము ఆన్లైన్లో సరే ఫేస్బుక్ ద్వారా లేకపోతే యూట్యూబ్ల ద్వారా వాళ్ళ సంఘ కాపరులు మరి వాక్యాన్ని బోధిస్తున్నారు కదా. చర్చిలో ఎంతమంది ఉన్నారు? అంతమంది వింటున్నారా? ఆలోచించేద్దాం. దేవుని సంఘమా, చర్చిలో ఎంతమంది వింటున్నారో అంతమంది ఉంటున్నారా? లైవ్ ప్రత్యక్షతలో ఎంతమంది చూస్తున్నారో, ఎంతమంది వింటున్నారో మనకన్నీ కూడా ప్రత్యక్షతలు తెలిసిపోతాయి. మరి చర్చకు వచ్చేటప్పుడు అన్ని పనులు ముగించుకుని వస్తావు కదా, మరి అదే టైంలో లైవ్లో ఉన్నప్పుడు ఎందుకు ముగించుకుంటలేదు?
ఓ దైవజనుడు అన్నాడు, ఏమంటే మా చర్చిలో చాలా మందికి, లేదా మా గ్రూప్లో 70 మంది ఉన్నారండి, 70 మందిలో ఏకంగా 5 మంది చూసేసారండి అన్నాడు. ఆ 70 మందికి ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నవాడు ప్రతి ఒక్కరు కూడా ఎంతమంది చూశారు? 5 మంది చూశారు. అంటే వీళ్ళు ఏమైపోతున్నారు? ఎక్కడ 2-3 నా నామం పేరు కూడుకుంటాం లేదు. కనీసం ఆన్లైన్లో పాల్గొనడం ఉండాలి కదా. అంటే కనుక అక్కడ ఎందుకు చెప్పాడంటే యేసుక్రీస్తు ప్రభువు, ఎక్కడైతే 2-3 నా నామం పేరును కూడుకుంటారో వారి మధ్య నేను ఉంటానని చెప్పాడు కదండి. అది కేవలం అపోస్తులకే సాధ్యమైంది ఆనాడు అపోస్తులకే సాధ్యమైంది ఆ మాట. వారు కలుసుకున్నప్పుడు దేవుని వాక్యానికే ప్రాధాన్యతనిచ్చారు, దేవుని మాటలకే ప్రాధాన్యతనిచ్చారు, దేవుని యొక్క సత్య సువార్తకే ప్రాధాన్యతనిచ్చారు, ప్రార్థనకే ప్రాధాన్యతనిచ్చారు, ప్రభు యొక్క బల్ల కొరకు ప్రాధాన్యతనిచ్చారు. అసలు ప్రభువే వాళ్ళల్లో తాండవించాడని చెప్పాలి. నోరు తెరిస్తే యేసు అనేవారు, పడుకుంటే యేసుక్రీస్తు అనేవారు. అంతే. అంతగా వాళ్ళు ఆరాధించారు కాబట్టి పరలోకంలో 12 గుమ్మాలు ఇచ్చారు. అది కేవలం అపోస్తులు మాత్రమే చెల్లింది. అలా కూడుకున్నప్పుడల్లా ప్రభు నామాన్ని మహిమపడు. యేసు ప్రభు శిష్యులకే చెల్లింది. ఎంతమంది అయితే ఆయన అపోస్తుల ద్వారా తర్వాత ఎంతమంది అయితే వారిని ఒక స్టెఫను, పౌలు గారు లాంటి, బర్నబాస్ లాంటి వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకే ఆ ఘనత దక్కింది. కూడుకున్న ప్రతి చోట కూడా ప్రభువుకే మహిమ కలుగును గాక, ప్రభు యొక్క కృప మీకు తోడుగా ఉండును గాక. ఇదే మాట్లాడు. ఈ రోజున ఈ 2020లో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న నీవు ఒక ప్రభువుని ఎరిగిన కుటుంబాన్ని దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంతసేపు ప్రభు గురించి మాట్లాడుతున్నావు? ఎంతసేపు నీ సొంతమైన విషయాల గురించి మాట్లాడుతున్నావు? ఎంతసేపు ఇతరుల గురించి మాట్లాడుతున్నావు? ఇంకా ప్రభు ఆత్మ ఎక్కడి నుంచి వస్తుంది? మనం చేసే భక్తి అంతా దొంగ భక్తి, కపటమైన భక్తి. అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి తొలగిపోండి. మనమందరం కూడా అక్రమస్తులం, మనమందరం కూడా దొంగలము, మనమందరం కూడా చెప్పాలంటే మోసగాళ్ళమే, నిజముగా మోసగాళ్ళము. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇంకా పచ్చిగా చెప్పాలి, మనమందరం కూడా వ్యభిచారులమే. ప్రభు ఆత్మ లేనివాడు పనికి మాలినవాడితో సమానం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎక్కడైతే 2-3 నామం కూడుకుంటారు అక్కడ దేవుని ఆత్మ ఉంటుంది, అక్కడ నీకు స్వతంత్రం ఉంటుంది. కూడుకున్న నీవేం చేస్తున్నావు? ఈ రోజున పాస్టర్స్ మీటింగ్స్లో కూడుకుంటున్నారు, సువార్త కూడికలు అంటారు, గృహ కూడికలు అంటారు, వీధి సువార్తలు అంటారు. ఏమండి, అనేక రీతిలుగా ప్రార్థన జరుగుతుంది. జ్ఞాపకార్థ కూడికలు, పుట్టినరోజు కూడికలు, ఏమండి, మెచ్యూర్ ఫంక్షన్స్, మ్యారేజ్ ఫంక్షన్స్. అసలు మ్యారేజ్ ఫంక్షన్స్ బైబిలే తీసుకెళ్ళరు మన క్రైస్తవులు. మ్యారేజ్ ఫంక్షన్లో బైబిలే తీసుకురారు. వాళ్ళ చీరలో, వాళ్ళ నగలో, వాళ్ళ ఇది విధానాలు అవి సర్దుకుంటాకే సరిపోతుంది. వీళ్ళ మధ్యన ప్రభువాత్మ ఎట్లా ఉంటుంది? నిజంగా మాట్లాడుకున్నప్పుడు దేవుని సంగతి, వీళ్ళలాంటి వాళ్ళ మధ్యన ప్రభు ఆత్మ ఏ రీతిగా ఉంటుంది? వీళ్ళు స్వతంత్రం ఏ రీతిగా పొందుకుంటారు? ఇంకా వీళ్ళు బానిసత్వంలోనే వెళ్ళిపోరా? నరకమనే బానిసత్వంలోనే వెళ్ళిపోతారు, అపవాది కబంధ హాస్తాలను వెళ్ళిపోతారు. ఒక మెచ్యూర్ ఫంక్షన్కైనా బైబిల్ తీసుకురారు, ఒక జ్ఞాపకార్థ గుడికైనా బైబిల్ తీసుకురారు, ఓ మ్యారేజ్ ఫంక్షన్ అయినా బైబిల్ తీసుకురారు. అదేంటో కామర్షి. నేను ఒక పెళ్ళికి వెళ్ళాను, అమ్మ ఎంతమంది బైబిల్ తీసుకొచ్చారని చెప్తే 2-3 ఇచ్చారంటే, మిగిలిన అందరూ ఏం చేశారంటే ఫ్యాషన్ షోకి వచ్చారనమాట. అటు ఇటు తిరగడానికి, ఓవరాక్షన్ చేయడానికి ఫ్యాషన్ షోకి. ఇది నేటి క్రైస్తవ సమాజం యొక్క కూడుకునే విధానం. ఇది కూడుకునే విధానం. ఎక్కడైతే 2-3 చాలా స్పెసిఫిక్గా మెన్షన్ చేశాడు యేసుక్రీస్తు ప్రభు చాలా జ్ఞానముగా, మీరు కూడుకున్నప్పుడు నా నామం పేరంటే కూడుకోవాలి. అంత అద్భుతంగా చెప్పాడు చూడండి. నా నామం పేరట కూడుకోవాలి, అప్పుడు నా ఆత్మ మీ మధ్యలోకి వచ్చి మా ఆత్మ కార్యాలు మీ మధ్యలో జరిగిస్తాం. లేదంటే లేదు. అక్రమము చేయవాల కొండ దేవుడు నీ మోహము మీద ఉమ్మి వేసేదాన్ని. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ మొహము మీద ఉమ్మి వేసేదను. దేవుని యొక్క ఆత్మ మన మధ్యలో రావాలి, మనం స్వతంత్రం పొందుకోవాలి అంటే కనుక మొట్టమొదటిగా నువ్వు పరిశుద్ధపరచబడాలి. రెండవది ప్రభు యొక్క నామం పేరటే కూడుకోవాలి. ఒక సహోదరుడితో కూడుకుంటానికి వెళ్తున్నావు, కూడుకుంటానికి అర్థంతో మాట్లాడడానికి వెళ్తున్నావు, మాట్లాడుతున్నప్పుడు వెళ్ళి ఏమని చెప్తున్నావు? వందనాలని బాగానే చెప్తున్నావు. తర్వాత ప్రభుని మహిమపరిచే మాటలు ఏమైనా జరుగుతున్నాయి? అక్కడ ప్రభుని కనపరిచేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయంటే ఏమో ఒక గంట సేపు ప్రార్థన చేద్దాం, ఒక అరగంట సేపు ప్రార్థన చేద్దామా, కొన్ని సమస్యలు ఉన్నాయి ప్రార్థన చేద్దాం, సంఘంలో సమస్యలు ఉన్నాయి, లేదా సమాజంలో సమస్యలు ఉన్నాయి,
అని ఏనాడన్నా ప్రార్థన చేసిన అనుభవాలు క్రైస్తవ సమాజంలో ఉన్నాయంటే లేవు. జస్ట్ ఫ్యాషన్. ఈ 2020లో భక్తి అధపాతాళానికి వెళ్ళిపోయిందని చెప్పడానికే ఈ భయంకరమైనటువంటి వైరస్ అని ఒక రకం కారణం చెప్పిన, ఎంతటి శ్రమ వచ్చినప్పుడే నువ్వు ప్రభువుని విడిచిపెట్టకూడదు. అంటే కూడుకోమని కాదు, ఇంకా నువ్వు నీ ఆత్మని బలపరుచుకోవాలి. ఈ రోజున ఈ కరోనా పేరు చెప్పి, ఈ పెండమిక్ పేరు చెప్పి ఎంత సమయాన్ని క్రైస్తవులు వృధా చేశారో. ఈ 4 నెలల టైంలో బైబిల్ 2 సార్లు చదివేసిన వాళ్ళు ఉంటారు. ఏమండి, పరిశుద్ధ గ్రంథాన్ని 3 సార్లు పఠించిన వాళ్ళు కూడా ఉంటారు. అసలు ముట్టుకోలేని కూడా ఉంటారు. అసలు పరిశుద్ధ గ్రంథాన్ని ముట్టుకోలేని కూడా ఉంటారు. అలాంటి వాళ్ళ మధ్యకి దేవుని యొక్క ఆత్మ ఏ రీతిగా వస్తుంది? ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుంది అక్కడ స్వతంత్రం ఉంటుంది అన్నా కదా ప్రభు. దిగిరా ప్రభు అంటే దిగొచ్చేస్తాడు. ఏమో నీ పాడెం పరిశుద్ధంగా ఉండాలి. నీవు కూడుకున్న విధానము యేసు ప్రభు నామం పేరట కూడుకున్నవాడు. చదవండి మరొక మాట చదువు. కీర్తన గ్రంథం 145 కీర్తన 18 వచ్చింది. కీర్తన గ్రంథం 145:18 ముగించేసుకుందాం. తనకు మొర్రపెట్టు వారికందరికీ, తనకు మొర్రపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. యెహోవా సమీపముగా ఉన్నాడు. ఆయన సమీపంగా ఉన్నాడు. నిన్ను చూస్తున్నాడు. నిన్ను పరిశీలించాలి. ఈ స్థితిగతులను బాగు చేయాలి. నీకు స్వతంత్రం కావాలి అంటే కనుక నువ్వు నిజంగా మొరపెట్టాలి. నువ్వు ఏం మొరపెడుతున్నావు? ఏం మొరపెడుతున్నావు? ఏం ప్రార్థన చేస్తున్నావు? నీ ఆత్మ తెలుసు, నీ అంతరాత్మ తెలుసు, నీ మనస్సాక్షికి తెలుసు. ఆలోచించండి ప్రియ దేవుని సంగమా. ప్రభు యొక్క ఆత్మ మన మధ్యలోకి వచ్చినప్పుడే మనము స్వతంత్రంలో అవ్వగలుగుతాము. ఆ స్వతంత్రత ఎన్ని శ్రమలతో కూడినా కూడా ఆ నిత్య మహదేశ్వరి భాగ్యంతో కూడుకున్నది. ఇప్పుడు అనుభవిస్తున్న స్వతంత్రం కాదు, అది నిత్య నరకానికి తీసుకువెళ్ళేది. ప్రభు ద్వారా వచ్చే శ్రమైనా అది మేలే. ప్రభు ద్వారా వచ్చిన మేలే, శ్రమైనా అది మేలే. అది గొప్ప, దాచి ఉంచిన మేలు గొప్పది. ప్లీజ్ రిమైండ్ దిస్ వర్డ్స్. ఆయన ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడే స్వతంత్రం ఉంటుంది. చివరికి మరొక మాట చదువుకుని ముగించేసుకుందాం. అపోస్తల కార్యంలో 2వ అధ్యాయం 38 వచ్చింది. అపోస్తల కార్యము 2వ అధ్యాయం 38 వచ్చింది. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకుంటారు. ఆ వరమును పొందుకుంటే పరిశుద్ధాత్మ నీళ్ళను వస్తుంది. మందిరానికి వెళుతూ ఇంకా బాప్తిస్మం తీసుకోలేని చాలా మంది ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు రక్షకుడిగా అంగీకరించి, ఆయనే దేవుడిగా అంగీకరించి, ఆయన కార్యాలను చూసి, ఆయన మహత్కార్యాలను అనుభవించి ఇంకను కూడా మనుషుల ఎదుట ఒప్పుకొనని వాళ్ళు ఇంకా చాలా అనేకులు ఉన్నారు. వారందరికీ ప్రభు చెప్తున్నమాట, నీవు పూర్తిగా సంపూర్ణమైన స్వతంత్రం అనుభవించాలంటే కనుక ప్రభు నామాన్ని బట్టి నువ్వు బాప్తిస్మం తీసుకోండి. అప్పుడు దేవుని యొక్క ఆత్మ మీలోనికి వస్తుంది. మీరందరూ కూడా స్వతంత్రంలోకి. అట్టి కృప దేవుడైన యేసుక్రీస్తు ప్రభు వారు మనకిని, మన సమీపస్తులకి, మన బంధువులకి, మన స్నేహితులకి అందరికీ అనుగ్రహించును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు వందనాలు. నీ ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. నీ ఆత్మ మా మధ్యలోకి రావాలంటే ఏం చేయాలని కొన్ని మాటలు దాన్ని మాకు సెలవిచ్చారు. ఒకటి, మా పాడాన్ని పరిశుద్ధం చేసుకుంది. రెండవది, చూసినప్పుడు దేవా నీకు నిజముగా మొర్ర పెట్టాలి, నీ నామం పేరట కూడుకోవాలి. మూడవది, నాలుగవదిగా నిన్ను ఎరిగిన బిడ్డలందరూ కూడా మనుషులు ఎదుట నిన్ను ఒప్పుకున్నట్టుకు బాప్తిస్మ అనుభవం కావాలి. నీ వరాన్ని పొందుకోవడానికి, నీ పరిశుద్ధాత్మను పొందుకోవడానికి, నీ ఆత్మను అనుభవించడానికి, నిన్ను రుచి చూడడానికి, చుట్టె తేనె దారాల కంటే మధురమైన నీ మాటలను అనుభవించడానికి, నీ వాగ్దానం అనుభవించడానికి తండ్రి బాప్తిస్మం, పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం, వారు మనసు నిమిత్తం అట్టి కృప మా దేశ ప్రజలందరికీ అనుగ్రహించండి. దేశం యొక్క పరిస్థితుల్ని, క్రైస్తవ సమాజం యొక్క పరిస్థితుల్ని సరిచేయండి తండ్రి. వందనాలు. మేము తండ్రి నువ్వు మాకు ఎలా మాదిరి చూపించావో
అదే రీతిగా మేము సమాజంలో మాదిరిగా బ్రతుకున్నట్లు దేవా తండ్రి మమ్మల్ని సరిచేయండి నాయన తండ్రి. మేము పోరాడేది వాయుమండల దురాత్మలతో, శరీరాలతో కాదు నాయనా, ఏ మతోన్మాదులతో కాదు, వారిలో ఉన్నటువంటి దురాత్మల చేత మేము పోరాడుతున్నాం తండ్రి. దేవా నీకు వందనాలు నాయన. ఎందుకంటే మా శత్రువుల నుంచి నువ్వు విడిపించబడాలంటే మేము స్వతంత్రులు కావాలి, మేము పరిశుద్ధపరచబడాలి. అటు కృప అందరికీ అనుగ్రహించండి. నీ రాజ్యంలోకి మమ్మల్ని చేర్చుకునండి. ఇంకా మమ్మల్ని పవిత్రులు చేయండి. నీ యొక్క వాక్యము చేత కడగండి, నీ రక్తము చేత కడగండి, పవిత్రపరచండి, ఆయత్తపరచండి, సిద్ధపరచండి, నీ రాజ్యం చేర్చుకుంది. అదే రీతిగా తన స్తోత్రమైన మరి కొంతమంది ప్రార్థన విజ్ఞాపనలు అడిగారు. అయ్యా మేము ప్రార్థించడం వంతు కానీ తండ్రి, వారిని మీరు క్షేమకరమైనటువంటి జీవితం వారికి దయచేయండి. దేవా నా స్నేహితుడు వాటిలో మన రామకృష్ణ చేతులకు అప్పగిస్తున్నాం. ఆ కాలును ముట్టండి, పరిపూర్ణమైనటువంటి విడుదల దయచేయండి, స్వస్థపరచండి. అయినా లేడి వారి గంతులు వేయచ్చు, తన పని తను చేసుకున్న కృప చూపించండి తండ్రి. కూచిపూడిలో ఉన్నటువంటి రజనీ గారిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. దేవానికి వందనాలు. ఆ బెడకున్న ప్రతి బలహీనత నుంచి ఈ నామం పేరట తొలగించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరి వృద్ధాప్యురాలు ఉన్నటువంటి తల్లి గారు దాడి మంగతారం గారు మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. శక్తిని బలమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ చిత్తం ఆ పట్ల మీరు నెరవేర్చమని అడుగుతున్నాం తండ్రి. అదే రీతిగా తండ్రి ఆయన తన స్తోత్రములు ప్రభావ మరి సూచన చిన్న బిడ్డ మీ చేతులకు అప్పగిస్తున్నాను. తను అనుకున్న ప్రతి జ్వరమును, ప్రతి బలహీనతను యేసు నామమున ఇప్పుడు తొలగించమని అడుగుతున్నాం ప్రభు. నీ కృపా కరుణ కటాక్షం వాళ్ళని కుమ్మరించమని అడుగుతున్నాం. ఈ రోజంతట్లో కూడా ప్రతి ఒక్కరికి వారి యొక్క ఉద్యోగాలు, వారి వ్యాపారాలు, వారు వెళుతున్న ప్రతి మార్గంలో మీరు తోడండి. దేవస్తో చేతి పనులు మీరు ఆశీర్వదించమని, ప్రతి విధమైనటువంటి కార్యములను, గొప్ప కార్యం, నీ ఆత్మకార్యమును వారి మధ్యన మీరు జరిగింప చేయమని యేసు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుడు